ఇవి టాప్ 10 చిట్స్. అందులో నుంచి వీళ్ళ నుంచి నేను 2 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటా ఇప్పుడు మీ ముందే. లెట్స్ సీ ఎవరు విన్నర్స్. కానీ ఈ వీడియో మాత్రం ఎవరికైతే స్కిన్ గ్లోయింగ్‌గా కావాలి, మంచిగా హైడ్రేటింగ్‌గా ఉండాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా చాలా యూస్‌ఫుల్ అయ్యే వీడియో అన్నమాట. అండ్ ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా ప్రమోషన్ కాదు. సో తను వచ్చి డైరెక్ట్ అంటది, దివ్య నీ ఫోటో చూపించి అందరూ ఇలా కావాలి మేకప్ అని అడుగుతారు నేను క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు. బట్ వాళ్ళ స్కిన్ ఏంటంటే డ్రై ఉంటది. మనకి స్మూత్ చేసే పవర్ ఉంటుందంట. అండ్ ఇది యూస్ చేశాను నేను. ఇది మేబీ ఇది 4th 5th బాటిల్ అయి ఉండొచ్చు గైస్. అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా ఇట్లా పింపుల్స్ వచ్చాయనుకోండి, ఆ పింపుల్ స్పాట్ అయితే ఈజీగా పోతుంది. చాలా అంటే 1 వీక్‌కి ఈజీగా రెడ్యూస్ అవుతుంది. మిగతా 80% మొత్తం మన హ్యాండ్స్‌లో మనం స్కిన్ కేర్‌కి ఏమేమి యూస్ చేస్తున్నాం అనేదే ఉంటుంది. ఆల్టర్నేట్ డేస్‌లో యూస్ చేసినా కూడా నాకు 2 మంత్స్ 3 మంత్స్ ఈజీగా వస్తుంది. సో వర్తీ అనిపిస్తుంది గైస్. నాకైతే చాలా చాలా వర్తీ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటా. నేను కూడా చాలా బాగున్నా. ఫైనల్లీ ఐ యామ్ విత్ ఎ గుడ్ స్కిన్ కేర్ వీడియో అనమాట. నా వెయిట్ లాస్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో స్కిన్ కేర్ వీడియో కూడా మీకోసం స్పెషల్లీ నాకు అంటే నేను కొన్ని ఇయర్స్ నుంచి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి పర్టికులర్ స్కిన్ కేర్ అనేది వాడుతున్నాను. అంటే ప్రతిసారి నేను చేంజ్ చేస్తూ ఉంటా. మరి 4 ఇయర్స్ నుంచి సేమ్ ప్రోడక్ట్స్ వాడుతున్నా అని చెప్పను, చేంజ్ చేస్తూ ఉన్నాను. నా స్కిన్ కి ఏది కరెక్ట్ గా సెట్ అయింది అది చూసుకొని నేను సెట్ అయ్యేది వాడుతున్నాను అనమాట. కానీ ఈ వీడియో మాత్రం ఎవరికైతే స్కిన్ గ్లోయింగ్ గా కావాలి, మంచిగా హైడ్రేటింగ్ గా ఉండాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. బ్రైడ్స్ కి కూడా 1 మంత్ బిఫోర్ అంతా మనం స్కిన్ ని ఎట్లా మంచిగా హైడ్రేటింగ్ గా ఉంచుకోవాలి అనేది ఈ వీడియోలో చాలా టిప్స్ షేర్ చేసుకోబోతున్నా. అండ్ ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపించే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒక్కటి కూడా ప్రమోషన్ కాదు. సో నాన్ ప్రమోటెడ్ వీడియో అనమాట. ఇదంతా అసలు ప్రమోషనల్ వీడియో కాదు. నా స్కిన్ కి సెట్ అయినవి మాత్రమే మీకు చూపిస్తున్నా. సో మీకు యూస్ఫుల్ అవుతుంది, మీ స్కిన్ కి కూడా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తేనే మీరు కొనుక్కోండి. నేనేం ఫోర్స్ చేయట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క స్కిన్ టైప్ ఒక్కొక్కలా ఉంటది గైస్. కొంతమంది ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఇట్లా డిఫరెంట్ ఉంటది స్కిన్ టైప్స్ అందరివి కూడా. కొంతమందికి యాక్ని ఎక్కువ ఉంటది, కొంతమందికి పింపుల్స్ ఉంటాయి, కొంతమందికి మార్క్స్ ఉంటాయి. సో అట్లా డిఫరెంట్ టెక్స్చర్ ఉంటుంది స్కిన్ కి. కాబట్టి నేను అందరిది జడ్జ్ చేయలేను. నా స్కిన్ కి నాకు ఎట్లా వర్కౌట్ అయ్యింది అనేది మాత్రమే నేను చూపిస్తున్నాను. మేబీ మీకు కూడా యూస్ఫుల్ అవుతుండొచ్చు అని చెప్తున్నా. కానీ బ్రైడ్స్ కి కానీ ఎవరికైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. చాలా చాలా యూస్ఫుల్ వీడియో. మీ స్కిన్ కి ఏం వాడతారు, బాగుంటది కదా అంటే స్కిన్ కేర్ అనగానే ఏదో పెద్ద థింగ్ లాగా చూస్తారు. బట్ నేను ఈ వీడియోలో చాలా సింపుల్ స్టెప్స్ లో చూపించాలనుకుంటున్నా. సో ఈ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే మాత్రం నాకు స్కిన్ చాలా చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను ఫ్రమ్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి యూస్ చేసే ఉన్నాయి. అవి కూడా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఏంటంటే చాలా మంది మేకప్ వేసుకున్నాక కూడా స్కిన్ మంచిగా ఉంటది అని అడుగుతారు. ఈ క్వశ్చన్ అడుగుతారు నన్ను. అంటే రెగ్యులర్ గా మేకప్ యూస్ చేస్తున్నా కానీ స్కిన్ కేర్ మెయింటైన్ చేస్తే బాగుంటది స్కిన్. అండ్ మేకప్ ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మనం కొంచెం ఇట్లా డ్రగ్ స్టోర్ వి నార్మల్ బడ్జెట్ లో ఉన్న మేకప్ వాడితే కూడా మన స్కిన్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో కొంచెం మంచి ప్రోడక్ట్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ స్కిన్ బాగుండాలి అనుకుంటే మాత్రం మీరు ఏ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నారు మేకప్ కి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ స్కిన్ కి ఏం కేర్ తీసుకుంటున్నారు అంటే చాలా మంది నన్ను అయితే అడుగుతారు అనమాట. అంటే డైరెక్ట్ గా నాకు ఎప్పుడు చిట్టి పాప మేకప్ చేస్తుంది కదా. సో తను వచ్చి డైరెక్ట్ అంటది, దివ్య నీ ఫోటో చూపించి అందరూ ఇలా కావాలి మేకప్ అని అడుగుతారు నేను క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు. బట్ వాళ్ళ స్కిన్ ఏంటంటే డ్రై ఉంటది. అంటే బ్రైడ్స్ ఎవరైనా ఈ పెళ్లి బిజీలో షాపింగ్ అని పడి అసలు వాళ్ళ స్కిన్ కేర్ తీసుకోరు. అది అక్కడే మైనస్ చేస్తారు. మెయిన్ మైనస్ చేసేదే అది. సో మీరు ఒకవేళ మీ పెళ్లి ఉంది అంటే 1 మంత్ బిఫోర్ 2 మంత్స్ బిఫోర్ నుంచి మీ స్కిన్ ని చాలా ప్రిప్ చేసుకోవాలి. డే నైట్ ఒక మంచి రొటీన్ పెట్టుకొని స్కిన్ ని కేర్ఫుల్ గా చూసుకుంటే మీ వెడ్డింగ్ రోజు చాలా గ్లాసీ అండ్ డ్యూయీ ఫినిషింగ్ మేకప్ వస్తుంది అనమాట. మనం షాపింగ్ అని అదని బయట తిరుగుతాం కాబట్టి మన స్కిన్ అంతా డస్టీగా ట్యాన్ అయిపోతుంది. అండ్ చాలా మందికి డ్రై అయిపోతుంది, స్కిన్ ఆయిలీ అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే మీ వెడ్డింగ్ కి 2 మంత్స్ బిఫోర్ కానీ 1 మంత్ బిఫోర్ కానీ ప్రాపర్ స్కిన్ కేర్ అనేది స్టిక్ అయి ఉండండి. మీ బిగ్ డే రోజు చాలా చాలా బాగుంటది. ఫస్ట్ నేను మేకప్ కూడా అంటే మొత్తం హెవీ మేకప్ వేసినప్పుడు కానీ నార్మల్ మేకప్ వేసినప్పుడు కానీ క్లెన్జింగ్ బామ్ యూస్ చేస్తాను, అది రిమూవ్ అవ్వడానికి. ఎప్పుడైనా సరే నేను మేకప్ వాటర్ ప్రూఫ్ మేకప్ యూస్ చేస్తాము. మొత్తం సెట్టింగ్ స్ప్రే చేసి మొత్తం సెట్ చేస్తాం కాబట్టి నార్మల్ వాటర్ తోటి ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకోను. డైరెక్ట్ గా మేకప్ ఉన్నప్పుడు ఫేస్ కి వాటర్ ఎప్పుడు కూడా అప్లై చేసుకోను అండ్ ఫేస్ వాష్ కూడా అప్లై చేయను. ఫస్ట్ మేకప్ అంతా క్లియర్ గా రిమూవ్ చేస్తా. అది నేను చేసే ఫస్ట్ స్టెప్. మేకప్ వేసుకున్నా సరే మీ స్కిన్ ఎలా హెల్దీగా ఉంటదంటే ఇది నా ఆన్సర్. రిమూవ్ చేయడం ఎలా అనేది మెయిన్ ఇంపార్టెంట్ గైస్. సో ఇది నేను క్లినిక్ క్లెన్జర్ యూస్ చేస్తున్నాను. ఇది క్లినిక్ క్లెన్జర్. సో ఇది నేను నైకాలో తీసుకున్నాను. క్లినిక్ టేక్ ఏ డే ఆఫ్ క్లెన్జర్.
సో డైరెక్ట్గా మేకప్ వేసుకున్నప్పుడు మీరు కొంచెం మేకప్ వేసుకున్నా ఎలా వేసుకున్నా సరే మనం హై ఎండ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాం కాబట్టి అవి స్వెట్ ప్రూఫ్ ఇంకా వాటర్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా వాటర్ తోటి మేకప్ పోదు. సో అందుకే ఫస్ట్ మేకప్ రిమూవ్ చేసిన తర్వాతే ఫేస్ వాష్ చేసుకుంటాను. ఇది నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నా గైస్. ఎప్పటి నుంచి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 2 years అవుతుందేమో. 2 years నుంచి నేను ఈ ప్రోడక్ట్కే స్టిక్ అయిపోయి ఉన్నా. అంటే నేను వేరే ఇన్ బిట్వీన్ కూడా కొంచెం ఆయిల్ క్లెన్సింగ్ది కూడా యూస్ చేశాను, బట్ అది నా స్కిన్ టైప్కి వర్కౌట్ అవ్వలేదు. సో ఇదే ఇంకా స్టిక్ అయిపోయి ఉన్నాను. అండ్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే. ఇది నేను నైకాలో ఆఫర్ ఉన్నప్పుడు అలా తీసుకుంటాను, లైక్ 20% ఆఫర్ 40% ఆఫ్ ఉంటాయి కదా సేల్ ఉన్నప్పుడు. సో అప్పుడు తీసుకుంటాను అండ్ కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది అప్పుడు ఆఫర్ ఉన్నప్పుడు. ఇప్పుడే కార్ట్లో పెట్టుకోండి ఎవరికైనా యూస్ఫుల్ ఉంటాయి. ఇందులో యాక్చువల్గా మినీ కూడా వస్తుంది. మినీ లైక్ 1100 ఆ రేంజ్ లో కూడా ఉంటుంది, చిన్న ఉంటుంది. అది ట్రై చేయొచ్చు. ఆ మినీయే మనకు చాలా టైమ్స్ వస్తుంది. అంటే మీరు ఎక్కువగా మేకప్ యూస్ చేయరు అనుకునే వాళ్ళకైతే ఆ మినీ చిన్నది సరిపోతుంది అనమాట. కానీ వన్స్ అది యూస్ చేశాక మీకు చాలా చాలా అంటే తెలిసిపోతుంది అనమాట స్కిన్ ఎలా అవుతుంది అది యూస్ చేశాక. అంటే మేకప్ రిమూవ్ చేయడానికి అయితే ఇది చాలా చాలా బెస్ట్. అంటే మేకప్ వేసుకొని మీరు డే అంతా ఫుల్ స్పెండ్ చేస్తారు, ఇంటికి వచ్చాక డైరెక్ట్ ఫేస్ వాష్ చేసుకోకండి. ఇది యూస్ చేసి జస్ట్ కొంచెం యూస్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ యూస్ చేయని అవసరం లేదు. ఫింగర్స్ లో మొత్తం ఇట్లా రబ్ చేసుకొని ఫేస్ కి అప్లై చేసుకొని మనం మసాజ్ చేసుకుంటే మన మేకప్ మొత్తం ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎంత హార్డ్ మేకప్ అయినా సరే, ఎంత స్టబర్న్ మేకప్ అయినా సరే ఈజీగా పోతుంది. ఐ లాషెస్ నుంచి కూడా అదేంటి మస్కరా, హై మస్కరా ఉంటది కదా మనకి, స్టబర్న్ మస్కరా ఉంటది కదా, అన్ని ఈజీగా పోతుంది అనమాట. ఇది అప్లై చేసుకున్న తర్వాత మేకప్ అంతా క్లీన్ చేసుకోవడానికి టిష్యూ యూస్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. సో ఇది నేను మేకప్ రిమూవర్ కి యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సమ్ టైమ్స్ అయితే ఇది యూస్ చేస్తాను. ఇది రెండు ఫేస్ వాష్ ఈక్వల్ గా యూస్ చేస్తా గైస్, అందుకే నేను రెండు చూపిస్తున్నాను. అండ్ ఇదైతే ది మోస్ట్ ఫేవరెట్. ఇది నేను మేబీ ముందు వీడియోస్ లో కూడా మీకు చూపించాను, చాలా వీడియోస్ లో, అంటే నా డే వ్లాగ్స్ అప్పట్లో కూడా చూపించాను. ఎందుకంటే ఇది నేను ఆల్మోస్ట్ 2.5 years నుంచి యూస్ చేస్తున్న ఫేస్ వాష్ ఇది. సో ఇది ఫేస్ షాప్ నుంచి రైస్ వాటర్ బ్రైట్ ఫేస్ వాష్. ఇది కూడా నేను నైకాలో తీసుకున్నాను. ది బెస్ట్ ఫేస్ వాష్ ఏదైనా ఉంది అంటే నాకు ఇదే గైస్. సో ఇప్పుడు నేను అంటే క్లెన్జింగ్ అయిపోయాక ఇది నేను డైరెక్ట్ అప్లై చేసుకుంటాను అనమాట. మళ్ళీ వాటర్ ఏం పెట్టొద్దు. అప్పటి వరకు కూడా మనం మేకప్ రిమూవ్ అయిపోతుంది కదా. మేకప్ రిమూవ్ అయిపోయాక కూడా నేను వాటర్ ఏం అప్లై చేయ, డైరెక్ట్ ఇది పెట్టి మంచిగా క్లీన్ గా ఇట్లా మసాజ్ చేసుకున్న తర్వాత వాటర్ తోటి మనం వాటర్ ఫేస్ వాష్ చేసుకోవాలి. అండ్ వాటర్ అంటే నాకు గుర్తొచ్చింది, మీకు కనుక వెడ్డింగ్ ఉంది, ఒక 2 months లో కానీ 1 month లో కానీ వెడ్డింగ్ ఉంది అనుకుంటే మీరు నార్మల్ ట్యాప్ వాటర్ కన్నా బోర్ వాటర్ కన్నా కూడా ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదా, ఓన్లీ 1 mug డ్రింకింగ్ చేసే వాటర్, డ్రింకింగ్ వాటర్. సో ఓన్లీ 1 mug ఫేస్ కి మాత్రం యూస్ చేయండి. ఈవెన్ బాత్ చేసేటప్పుడు కానీ, నైట్ ఫేస్ వాష్ టైం కి కానీ, డే మార్నింగ్ టైంలో ఫేస్ వాష్ కి కానీ. సో ఫిల్టర్ వాటర్ యూస్ చేస్తే యూ సీ ఇమ్మెన్స్ డిఫరెన్స్ గైస్ మీ ఫేస్ లో మాత్రం. అంటే నేను రెగ్యులర్ గా అదే యూస్ చేయమని చెప్పట్లేదు, బట్ మీ బిగ్ డే కోసం ఇది నేను టిప్ చెప్తున్నాను. డెఫినెట్ గా యూ విల్ థ్యాంక్ మీ లేటర్ ఇన్ దిస్ టిప్ అనమాట. అది కొంచెం ఓపిక ఉండాలి గైస్. ఇవన్నీ థింగ్స్ మనకి ఓపిక ఉండాలి. అదే టైంకి ఫేస్ వాష్ కి వెళ్ళినప్పుడు మనం వెళ్ళి వాటర్ తెచ్చుకొని డ్రింకింగ్ వాటర్ ఒక మగ్లో, అంటే నేనైతే ఒకవేళ స్పెషల్ ఈవెంట్స్ ఏవైనా ఉన్నాయి, నా స్కిన్ మేకప్లో మంచి కనిపించాలి అనుకుంటే మాత్రం నేను ఈ స్టెప్ కంపల్సరీ చేస్తాను. అట్లీస్ట్ 15 days నుంచి అయినా సరే ఏ వాటర్ యూస్ చేస్తున్నా ఫేస్కి అనేది చూసుకుంటా అనమాట. మీకు ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఆ స్టెప్ తీసుకోండి అనమాట. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు డ్రింకింగ్ వాటర్ జస్ట్ ఒక మగ్ యూస్ చేస్తాం అంతే కదా, ఫేస్ వాష్కి ఎక్కువ వాటర్ ఏం సరిపోవు. అండ్ ఇది అనువా, ఇది కొంచెం కొత్త బ్రాండ్. ఇది కూడా కొరియన్ బ్రాండే అనుకుంటా. ఇది కూడా కొరియన్ బ్రాండే. ఇది అనువా నుంచి. ఇది కూడా చాలా బాగుంది. దీనిపైన నేను చాలా చూశాను, దాని తర్వాత యూస్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ మొత్తం కంప్లీట్ కూడా అయిపోయింది. అండ్ ఇది ఫస్ట్ కాదు, ఇది సెకండ్ వన్. ఇది కంప్లీట్ కూడా అయిపోయింది, చాలా నచ్చింది. ఇది పెట్టుకున్నాక స్కిన్ చాలా స్మూత్ అనిపిస్తుంది గైస్. ఇది దీంతో ఫేస్ వాష్ చేశాక చాలా స్మూత్ అనిపిస్తుంది. ఇది కూడా బాగుంటుంది, అంటే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఇదేమో స్కిన్ ఆటోమేటిక్గా ఇట్లా స్మూత్ అయిపోతుంది. మన స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ని కానీ అన్నీ రిమూవ్ చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇది కొంచెం స్క్రబ్ లాగా కూడా అనిపిస్తుంది నాకు, దాని టెక్స్చర్ స్క్రబ్ లాగా ఉంటుంది. సో రెండు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. నేను ప్రెసెంట్ ఇవి రెండు యూస్ చేస్తున్నా. ఇదైతే ఇక నా ఓజీ అనమాట, ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను. ఇది జస్ట్ మాయిశ్చరైజర్ మీకు చూపించాలనిపించింది. నార్మల్ ర్యాండమ్ గా నేను పర్ఫ్యూమ్ ఎక్కువగా యూస్ చేయకపోతే, ఇప్పుడు దైవిక్ ఎక్కువ ఉంటున్నాడు కాబట్టి దైవిక్ నెత్తుకుంటా కాబట్టి ఎక్కువగా పర్ఫ్యూమ్ యూస్ చేయను. ఎప్పుడన్నా లైక్ బయటికి వెళ్ళినప్పుడే ఎక్కువగా పర్ఫ్యూమ్ యూస్ చేస్తా. బట్ ఇంట్లో మాత్రం నాకు ఈ బాడీ మాయిశ్చరైజర్ పెట్టుకోవడం చాలా చాలా ఇష్టం.
ఇట్స్ లైక్ ఎ వెనిలా స్మెల్. ఎవరికైతే ఇట్లా మంచి వెనిలా స్మెల్ అంటే ఇష్టమో వాళ్ళకి ఈ మాయిశ్చరైజర్ చాలా చాలా నచ్చుతుంది. ఇది బాడీ మాయిశ్చరైజర్ ఫ్రమ్ విక్టోరియన్ సీక్రెట్. ఇది కూడా మనం నైకాలోనే ఉంది. ఫేస్ వాష్ అయిపోయాక నేను యూజ్ చేసేది టోనర్. ఇది మీరు ఆల్రెడీ చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, షార్ట్స్ లో చాలా సార్లు ట్రెండింగ్ ప్రోడక్ట్ అనమాట ఇదైతే. సో ఇది నేను ఆల్రెడీ చిన్నది యూజ్ చేశాక అది అయిపోయింది. తర్వాత ఇది యూజ్ చేస్తున్నాను. చాలా నచ్చింది. టోనీ మోలీ నుంచి వండర్ టోనర్. ఐఎమ్ లవింగ్ ఇట్. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. ఇది మిల్క్ టోనర్. సో కొంచెం ఇట్లా ఎవరికైనా గ్లాసీ స్కిన్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటది. అండ్ నాకైతే బాగా నచ్చింది. ఇది ఆల్రెడీ ఇంత యూజ్ చేశాను నేను. సో టోనర్ చాలా మంది 2 టైప్స్ లో యూజ్ చేస్తారు. కొంతమంది ఏమో జస్ట్ ఇట్లా కొంచెం కాటన్ ప్యాడ్ తీసుకొని ఇట్లా రబ్ చేసుకుంటారు. బట్ నేను ఆ వేలో అయితే యూజ్ చేయను. ఎందుకంటే నాకు టోనర్ కూడా స్కిన్ లోకి మంచిగా స్ప్రెడ్ అవ్వాలి అనిపిస్తుంది. అప్పుడైతే నా స్కిన్ కొంచెం డిఫరెన్స్ చూసాను నేను. సో ఫేస్ వాష్ చేసుకోగానే మన స్కిన్ మంచిగా డ్రై అయిపోయాక యూజ్ దిస్. ఫస్ట్ స్టెప్ అయితే యూజ్ దిస్ అనమాట. కొంచెం స్కిన్ లోకి అబ్జర్వ్ అయ్యేదాకా ఆగండి. బ్యాక్ టు బ్యాక్ స్కిన్ కేర్ అనేది మీరు మార్నింగ్ చేస్తున్నా, ఈవినింగ్ చేస్తున్నా బ్యాక్ టు బ్యాక్ ప్రోడక్ట్స్ పెట్టకండి. సో ఫస్ట్ ఫేస్ వాష్ అయిపోగానే స్కిన్ మంచిగా కొంచెం డ్రై అయ్యాక జస్ట్ గివ్ 1 minute. దాని తర్వాత ఇది అప్లై చేసుకోండి నీట్ గా. మొత్తం ఫేస్ పైన ఇట్లా నీట్గా ట్యాప్ చేసి అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా స్కిన్ టెక్స్చర్ మారాలి అనుకుంటే 2 times కూడా యూజ్ చేయొచ్చు. మళ్ళీ అది అంత డ్రై అయిపోయాక మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు టోనర్. ఎందుకంటే ఇది ఇంత ఉంది కదా అయిపోతుంది కూడా. నాకైతే బాగా నచ్చింది. నేనైతే యూజ్ చేస్తున్నా. మొత్తం కూడా కంప్లీట్ చేశాక నేను మళ్ళీ అప్డేట్ చేస్తా. అండ్ ఇది కూడా ఫేస్ షాప్ నుంచి రైస్ వాటర్ బ్రైట్నింగ్ టోనర్. ఇది కూడా బాగుంటది. అంటే ఇది నేను ట్రావెలింగ్ అప్పుడు యూజ్ చేస్తా. ఇంత పెద్ద పెద్ద బాటిల్స్ తీసుకెళ్లాలంటే కష్టం కదా. చిన్నగా ఎక్కడన్నా బయటకు వెళ్తున్నా, అదే వాళ్ళ ఇంటికి వెళ్తున్నా 2 days కి 3 days కి అప్పుడు ఇది కూడా యూస్ చేస్తా. ఇది కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు మై ఫేవరెట్ స్టెప్ ఆఫ్ స్కిన్ కేర్, అదే సిరం అన్నమాట. సిరం వల్ల స్కిన్ డెఫినెట్ గా చేంజ్ అవుతుంది. టోనర్ వల్ల చేంజ్ అవుతుందో లేదో అండ్ ఫేస్ వాష్ వల్ల చేంజ్ అవుతుందో లేదో నాకు తెలియదు. బట్ మీరు యూస్ చేసే ఫేస్ సిరం వల్ల మాత్రం మీ స్కిన్ డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా మనం ఎలాంటి స్కిన్ టైప్ కి ఎలాంటి సిరం యూస్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ది బెస్ట్ సిరమ్స్ నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను. ఇవైతే నేను కొన్నైతే ఇలా ఓజీ అనమాట. ఇవి 2 మాత్రం మై లైక్ లాస్ట్ 2 years నుంచి ఇవి యూస్ చేస్తున్నా. ఇది లాస్ట్ 1.5 year నుంచి. సో ఇది గ్లో రెసిపీస్ నుంచి వాటర్ మిలన్ గ్లో డ్రాప్స్. ఇది నియాసినమైడ్ ఉంటది. ఇది నేను అప్పుడెప్పుడో ఆలియా భట్ యూజ్ చేసింది. అప్పటి నుంచి యూజ్ చేస్తున్నా. మేబీ తను వేరేది ఏవో యూజ్ చేస్తుండొచ్చు. బట్ జస్ట్ ట్రై కోసం తీసుకున్నాను నేను. జస్ట్ ఈ ప్రోడక్టే యూజ్ చేయాలని తీసుకోలేదు. సమ్ 2.5 years బ్యాక్ మా ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేసింది స్కిన్ చాలా స్మూత్ అవుతుంది అని. సో అప్పటి నుంచి దీనికి నేను స్టిక్ అయిపోయి ఉన్నా గైస్. మేబీ వాళ్ళు చేంజ్ అయ్యి ఉండొచ్చు బట్ నేనైతే స్టిక్ అయిపోయి ఉన్నా. ఎందుకంటే నాకు చాలా నచ్చింది. అండ్ సాడ్లీ వెరీ సాడ్లీ ఈ ప్రోడక్ట్ ఇండియాలో దొరకదు. బట్ దిస్ ఈస్ వర్త్ ఫ్లయింగ్ గైస్, వర్త్ ఫ్లయింగ్ ద ఫ్లైట్. సో అంటే ఎవరన్నా మీకు యుఎస్ నుంచి ఏదన్నా మంచి ప్రోడక్ట్ తెప్పించుకోవాలనుకుంటున్నారు, మీ స్కిన్ కేర్ పైన మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, స్కిన్ ఎలా అయినా గ్లోయింగ్ గా అవ్వాలి అనుకుంటున్నారంటే గో ఫర్ దిస్. ఫస్ట్ అయితే నేను సజెస్ట్ చేసేది ఇది. సో ఇది నేను ఇప్పటికీ 2 years నుంచి యూజ్ చేస్తున్నా. అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎక్కువగా వైట్ గా ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ వస్తుంది. చాలా పర్టికులర్ కేసెస్ లో స్కిన్ ఎక్కువగా వైట్ గా ఉన్న వాళ్ళకి ఇక్కడ చీక్స్ దగ్గర ఎక్కువగా పిగ్మెంటేషన్ వస్తుంది. సో అలా పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ గ్లూ నయాసినమైడ్ డ్రాప్స్ అనేది సిరమ్ లో నయాసినమైడ్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. వైటమిన్ సి అండ్ నయాసినమైడ్. సో మార్నింగ్ వైటమిన్ సి సిరమ్ యూజ్ చేస్తే మీరు నైట్ టైం నయాసినమైడ్ కంపల్సరీ యూజ్ చేయాలి. మీకు డార్క్ స్పాట్స్ ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా మీ స్కిన్ కేర్ లో అంటే మెయిన్లీ సిరమ్ లో ఈ 2 ఉండాలి. ఫస్ట్ వన్ వైటమిన్ సి, సెకండ్ వన్ నియాసినమైడ్ నైట్ టైం పెట్టుకోవాలి అండ్ వైటమిన్ సి డే టైమ్ లో. సో ఇది మాత్రం నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తా అని చెప్తున్నా. నైట్ టైం ఎక్కువ యూజ్ చేస్తా, డే టైం ఇది యూజ్ చేస్తాను. సో నైట్ టైం కంపల్సరీ. ఇట్ మైట్ బి ఎనీ హెటిక్ డే, అసలు ఆ డే అంతా నాకు 1 minute కూడా రెస్ట్ లేదు అనుకున్నా సరే ఆ రోజు నేను ఇంటికి వచ్చి మేకప్ రిమూవ్ చేసుకొని సిరమ్ పెట్టుకొని మాయిశ్చరైజర్ పెట్టుకొని పడుకుంటా. ఇవి 3 steps చేసి పడుకుంటా కాబట్టి నేను ఇప్పుడు వరకు కూడా స్కిన్ ని కాపాడుకోగలుగుతున్నా. అది ఒకవేళ మిస్ అయ్యి ఉంటే, ఎంత టైర్డ్ అయ్యి వచ్చినా జస్ట్ అలా పడుకుని ఉంటే నా స్కిన్ ఇప్పుడు ఉన్నట్టు ఉండేదే కాదు. డెఫినెట్ గా ఉండేది కాదు గైస్. ఎందుకంటే మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం. అంత టైర్డ్ డే కూడా నేను ఇంటికి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని నేను స్కిన్కి కేర్ చేస్తున్నా కాబట్టి అది నాకు ఏదో కొంచెం ఇస్తుంది రిటర్న్లో. లేదు అంటే ఆబ్వియస్గా అది కూడా ఇయ్యదు కదా. మనం ఎఫర్ట్స్ పెడితేనే మనకి ఏదైనా రిటర్న్లో వస్తుంది. సో నా గో టు సిరమ్ అయితే ఫస్ట్ ఇది అనమాట. ఇది చెప్తున్నా కదా, నేను యూఎస్ నుంచి తెప్పించుకుంటా. ఇట్లానే ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఒకటేసారి 2-3 తెప్పించుకొని ఉంటా. ఇది అట్లీస్ట్ 1 tube
2-3 మంత్స్ వస్తది డెఫినెట్‌గా. కొంచెమే యూజ్ చేయాలి. ఇది ఎక్కువగా కూడా యూజ్ చేయొచ్చు. 1 డ్రాప్ ఇక్కడ, 1 డ్రాప్ ఇక్కడ, 1 డ్రాప్ ఇక్కడ. అది మోర్ దెన్ ఇనఫ్. అందుకే ఇది నాకు డైలీ యూజ్ చేసినా సరే 2 మంత్స్ ఈజీగా వస్తది. 2-3 మంత్స్ ఈజీగా వస్తది. సో, వర్త్ ఫర్ మనీ అనిపిస్తది. ఇది అరౌండ్ 4000 అలా ఉంటది. బట్ 2 మంత్స్ వస్తుంది. కంపేర్ చేసుకుంటే బెస్టే అనిపిస్తది. అంటే ఒకసారి యూజ్ చేయండి. మీరు ఎఫర్ట్ చేయాలి అనుకుంటే, అంటే మీ స్కిన్ కొంచెం డిఫరెన్స్ ఉండాలి, ఎఫర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం యూజ్ చేయండి. సో, లేదు అనుకుంటే ఇదైతే మనకి నైకాలో దొరుకుతది. ఇది క్రాస్ ఆర్ఎక్స్‌దే. ఇది యాక్చువల్‌గా చాలా ట్రెండ్ అయిన ప్రోడక్ట్. ఇది నేను ఆబ్వియస్‌లీ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్ అవుతుందనే తీసుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం సీరమ్స్ అనగానే ఇట్లా గ్లాసీగా ఆ టెక్స్చర్ నచ్చుతది. నాకు బేసికల్లీ దీని టెక్స్చర్ ఇట్లా నచ్చుతదనమాట. ఇట్లా అప్లై చేసుకోగానే థింగ్ అనేది నచ్చుతది. సో, ఇప్పుడు నేను ఇట్లా పెట్టుకున్నాను గదా! ఈ టెక్స్చర్ నచ్చుతది. ఇట్లా స్నేల్‌కి నిజంగానే అంటే నేను ఎందుకు ఇది తీసుకున్నానంటే, నిజంగానే స్నేల్ ఉంటది గదా! స్నేల్‌లో నుంచి చేసింది. అండ్ స్నేల్‌కి నిజంగానే ఆ స్కిన్‌కి మనకి స్మూత్ చేసే పవర్ ఉంటుందంట. అండ్ ఇది యూజ్ చేశాను నేను. ఇది మేబీ ఇది 4th, 5th బాటిల్ అయ్యుండొచ్చు గైస్. అంటే ఎవ్రీ టైమ్ ఇదే యూజ్ చేయను గైస్. నేను ఇది ఎవ్రీ టైమ్ యూజ్ చేశాననుకో, ఇంకా నా పాకెట్ అంతా ఖాళీ అవ్వాల్సిందే. ఆబ్వియస్లీ ఇట్స్ ఎక్స్‌పెన్సివ్. నేను ఒప్పుకుంటా ఇట్స్ ఎక్స్‌పెన్సివ్ అని. ఎవ్రీ డే నైట్ యూజ్ చేస్తాను. బట్ డే టైమ్ మాత్రం ఇది యూజ్ చేస్తాను. స్కిన్ చాలా బావుంటది. దీనికి కూడా అంటే ఎప్పటికి ఇట్లా మంచిగా హైడ్రేటింగ్‌గా అనిపిస్తది. అండ్ స్కిన్ టెక్స్చర్ కూడా చాలా స్మూత్ అయితది. అండ్ ఇది కొరియన్ బ్రాండ్ కాబట్టి స్కిన్ గ్లాసీ స్కిన్ అయిపోతదని నేను చెప్పను. అన్నీ యూజ్ చేస్తే గ్లాసీ స్కిన్ అయితది గైస్. ఇది ఒక్కటి యూజ్ చేస్తే అవ్వదు ఎప్పుడైనా. సో, ఇది మాత్రం స్కిన్‌ని స్మూత్ చేయడానికి, మంచి హైడ్రేటింగ్ ఉండడానికి హెల్ప్ అవుతది. సో, డే టైమ్‌లో ఇది నేను యూజ్ చేస్తున్నాను. ఇది నేను రీసెంట్‌లీ తీసుకున్నాను ఫెంటీ స్కిన్ అని. ఇది నాకైతే అంత వర్త్ అయితే అనిపించలేదు. ఇది నేను సెఫోరా నుంచి తీసుకున్నాను రీసెంట్‌గా. ఎందుకంటే అప్పుడు నా దగ్గర ఒక ప్రోడక్ట్ లేకుండే. ఇది కూడా సేమ్ లైక్ డ్యూయి డ్రాప్స్ లాగా ఉంటది అని నాకు సజెస్ట్ చేశారు సెఫోరాలో. బట్ ఇది నేను ఎక్కువగా యూజ్ చేయట్లే. హైడ్రేటింగ్ అయితే చాలా బాగుంది. ఎప్పుడన్నా మేకప్ వేసుకునే ముందు యూజ్ చేస్తాను. అంటే జస్ట్ ఫర్ హైడ్రేషన్ కోసం. ఈ సిరమ్స్‌లో నేను బడ్జెట్‌లోది కూడా చూపిస్తున్నాను. ఇది 350కి వస్తుంది. అండ్ కాకపోతే దిస్ గివ్స్ ది ఇమ్మెన్స్ రిజల్ట్. చాలా ఇంటెన్స్ రిజల్ట్ ఉంటది. ఇది ప్లమ్‌ది నియాసినమైడ్ సిరమ్. ఇది నేను ఒక 6 మంత్స్ బ్యాక్ కూడా యూజ్ చేశా. అండ్ అప్పుడప్పుడు కూడా నా స్కిన్‌కి యూజ్ చేస్తూ ఉంటా. జస్ట్ కొంచెం ప్రోడక్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా మిల్క్ బేస్డ్ ఉంటది. అంటే ఇట్లా వైట్ కలర్‌లో ఉంటది. స్కిన్ డెఫినెట్‌గా చేంజ్ అవుతది. ఈ వీడియోలో నా మెయిన్ మోటో ఏంటంటే ఓన్లీ హై ఎండ్ ప్రొడక్ట్స్ చూపించాలని లేదు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ ఎఫర్ట్ చేసే వాళ్ళు ఉండరు కాబట్టి, సో కొంత ఎఫర్ట్ చేసే వాళ్ళకి ఆ ప్రొడక్ట్స్, ఎఫర్ట్ చేయని వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ అని చూపిస్తున్నాను. ఇది 350లో వస్తుంది. అండ్ ఇందులో నియాసినమైడ్ ఉంటది కాబట్టి ఇది కూడా చాలా చాలా హెల్ప్ అవుతది గైస్. అండ్ ఆల్సో నేను షార్ట్స్ లో కూడా ఇంకా తక్కువ రేట్ ప్రొడక్ట్స్ కూడా చూపిస్తాను. అండర్ 200 ప్రొడక్ట్స్. అది కూడా నాకు డర్మ్డాగ్ ది 10% నియాసినమైడ్ ఉంది కదా, అది కూడా బాగుంటది. అది మా మమ్మీ కూడా వాడుతున్నారు. సో మంచి రిజల్ట్ ఉంది అని చెప్తుంది. అది యూజ్ చేసిన కొన్ని డేస్ కి ఫేస్ ఇట్లా కొంచెం బ్రైట్ గా అయింది అని చెప్తారు. అండ్ ఒకవేళ స్కిన్ కి మీరు ఎఫోర్డబుల్ ప్రోడక్ట్ యూజ్ చేయాలనుకుంటే అయితే ఇది 350లో వస్తుంది ప్లమ్ ది. ఇది కూడా చాలా బాగుంటది. ఇట్ హ్యాస్ ఎంత 10% నియాసినమైడ్. ఇది ట్రై చేయండి. ఒకవేళ మీ స్కిన్ కొంచెం డార్క్ స్పాట్స్ తగ్గి స్కిన్ స్మూత్ గా అవ్వాలనుకుంటే. మెయిన్ గా నియాసినమైడ్ హెల్ప్స్ ఇన్ డార్క్ స్పాట్స్ రిడక్షన్ అన్నమాట. ఈ గ్లో రెసిపీ నుంచే నేను వాటర్ మిలన్, ఇదేంటంటే నాకు బ్లష్ అంటే ఇష్టం కాబట్టి ఈ బ్లష్ యూజ్ చేద్దాము అనేసి తీసుకున్నాను. సో ఇది ట్రై చేస్తున్నా. ఈ బ్లష్ కూడా నేను యూజ్ చేయబట్టి ఆల్మోస్ట్ 3 months కి ఎక్కువ అయిపోతుంది. అయినా స్టిల్ ఇది చాలా బాగుంది. అండ్ సిరమ్ అప్లై చేసుకున్నాక నా ఫేస్ అయితే ఇలా ఉంటది అనమాట. ఈ సిరమ్ అప్లై చేసుకున్నాక స్కిన్ టెక్స్చర్ చాలా నచ్చుతుంది. అండ్ ఆల్సో కొంచెం డార్క్ స్పాట్స్ ఉంటాయి. అంటే ఎవరి స్కిన్ టెక్స్చర్ అయినా నాదైతే ఫ్లాలెస్ ఉందని చెప్పాను. నాకు డార్క్ స్పాట్స్ ఉంటాయి. బట్ అవి ఎప్పటి నుంచో ఉన్నాయి గైస్, ఇయర్స్ నుంచి ఉన్నాయి. కొత్తగా స్పాట్స్ ఏవైనా వస్తాయి, ఇన్ కేస్ ఎప్పుడైనా ఇట్లా పింపుల్స్ వచ్చాయనుకోండి, ఆ పింపుల్ స్పాట్ అయితే ఈజీగా పోతుంది. చాలా అంటే 1 weekకి ఈజీగా రెడ్యూస్ అవుతుంది. మెయిన్గా సిరమ్ వల్లనే అది అవుతుంది అనమాట. అండ్ సిరమ్ అప్లై చేసుకున్న తర్వాత బ్యాక్ టు బ్యాక్ కాకుండా అట్లీస్ట్ గివ్ ఇట్ లైక్ 2 minutes 1 minute అట్లా మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వడానికి టైం ఇవ్వండి. సో తర్వాత మాయిశ్చరైజర్. ఇదైతే నా ఓజీ మాయిశ్చరైజర్. నేను ఎప్పటికీ స్టిక్ అయిపోతాను అనే ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే ఇదే మాయిశ్చరైజర్ గైస్. దిస్ హెల్ప్డ్ మీ ఎ లాట్. ఎందుకంటే నాది ఘోరమైన
విపరీతమైన డ్రై స్కిన్ ఉండేది. ఎంత అంటే రిడిక్యులస్, అసలు పిచ్చెక్కేది నా డ్రై స్కిన్. ఎందుకంటే నాకు 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఈ ప్రోడక్ట్ ఒకటుంది, ఇది యూజ్ చేస్తే నా స్కిన్ ఇట్లా మంచిగా అవుతదని కూడా నాకు తెలీదు. నేనే అసలు నా స్కిన్ ఎలా అయితే చేంజ్ అవుతుందని నేనే చూస్ చేసుకున్నా అనమాట దీన్ని. మీరు మీ స్కిన్ని మంచిగా ట్రీట్ చేస్తే మీ మేకప్ చాలా డ్యూయిగా చాలా బాగా వస్తుంది, ఫ్లాలెస్గా. ఎన్ని అవర్స్ అయినా లాంగ్ లాస్టింగ్ మేకప్ ఉండాలి అంటే మేకప్ ఆర్టిస్ట్ దగ్గర మేబీ ఒక 30% ఉంటుండొచ్చు, 30-20% ఉండొచ్చు. మిగతా 80% మొత్తం మన హ్యాండ్స్లో మనం స్కిన్ కేర్కి ఏమేమి యూస్ చేస్తున్నాం అనేదే ఉంటుంది. ఐ లవ్ ఇట్. నాకు ఏదైనా ప్రోడక్ట్ చాలా నచ్చుతుంది. నా స్కిన్ని ఒక డ్రై స్కిన్ నుంచి కాంబినేషన్ స్కిన్కి తీసుకొచ్చిందంటే ఈ ప్రోడక్ట్ అనమాట. సో నైట్ నేను పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని సీరం అప్లై చేసుకొని, ఇది మంచిగా థిక్ లేయర్ అంటే థిక్ లేయర్ కాదు, మంచిగా అప్లై చేసుకొని పడుకుంటా. మరీ థిక్ లేయర్ అంటే ఎక్కువ తీసుకొని అవసరం లేదు, మనకు కావాల్సినంత మన ఫేస్కి సరిపడా అంత తీసుకొని మంచిగా అప్లై చేసుకొని పడుకుంటే చాలు. అంటే నేను స్పెషల్గా చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు బ్రైట్ టు బీ అయితే 2 monthsలో మీ వెడ్డింగ్ ఉంది అంటే ఎవ్రీడే చేసే స్టెప్ ఏంటంటే, ఎవ్రీడే నైట్ ఫేస్ వాష్ చేసుకొని సీరం అప్లై చేసుకొని మాయిశ్చరైజర్ పెట్టుకొని పడుకోండి. మీ బిగ్ డే రోజు చాలా చాలా హెల్ప్ అవుతుంది. యూ గోనా థ్యాంక్ మీ లేటర్. అది ఎంత బాగుంటుంది, మీ మేకప్ రిజల్ట్ మీకే అర్థమవుతుంది. అండ్ మాయిశ్చరైజర్ వల్ల అయితే స్కిన్ చాలా చాలా హైడ్రేటింగ్ అవుతుంది. నాకు ఇది ఎందుకు నచ్చింది అంటే, నైట్ అంతా ఇది ఎక్కువగా నేను నైటే పెట్టుకుంటాను. సో నైట్ అంతా మనకి అట్లీస్ట్ మనం 8 hours ఉంటుంది కదా మన స్కిన్ పైన, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మనం ఫేస్ పైన ఇట్లా వాటర్ వేసుకోగానే అర్థమవుతుంది, ఆ స్మూత్నెస్ అనేది అర్థమవుతుంది. నాకైతే చాలా నచ్చుతుంది గైస్, చెప్తున్నా కదా. దిస్ మై గో టు మాయిశ్చరైజర్. చాలా చాలా నచ్చుతుంది. ఇది క్లినిక్ది, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, బట్ ఇది మినీలో కూడా వస్తుంది. సో నేను ఈ మాయిశ్చరైజర్ టెక్స్చర్ చూపిస్తాను. ఇట్లా జెల్ వాటర్ బేస్డ్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది గైస్, అసలు మై ఫేవరెట్. అండ్ ఇందులో ఇట్లా మినీ కూడా వస్తుంది. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటున్నారు, జస్ట్ గివ్ ఏ ట్రై అన్నప్పుడు ఇట్లా పెద్దది కాకుండా జస్ట్ మినీది కూడా ట్రై చేయొచ్చు. మేబీ 1100-1200 ఆ రేంజ్లో ఉంటుంది. ఇట్లా మినీ కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. మీరు పెద్ద ప్రోడక్ట్, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ కాబట్టి అలా కాకుండా, బట్ ఇదైతే నాకు అట్లీస్ట్ 1 month, 1.5 month, 2 months కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను రెగ్యులర్గా కాకుండా ఆల్టర్నేట్ డేస్లో యూస్ చేసినా కూడా నాకు 2 months, 3 months ఈజీగా వస్తుంది. సో వర్తి అనిపిస్తుంది గైస్, నాకైతే చాలా చాలా వర్తి. ఎందుకంటే మన స్కిన్ కోసం మనం పెడుతున్నాం కాబట్టి చాలా వర్తి. అండ్ ఇది కూడా నేను చూపిస్తూ ఉంటాను కదా, డీటాన్ నైట్ క్రీమ్ అనేది, ఉప్టాన్. ఒకవేళ మీకు స్కిన్ కేర్లో ఎక్కువ బడ్జెట్ పెట్టలేకపోతున్నారు, బట్ మీకు అంతే హైడ్రేషన్ కావాలనుకుంటే నాకు ఇది కూడా బాగా నచ్చుతుంది. నేను షార్ట్స్లో కూడా మీకు చూపిస్తూ ఉంటాను కదా. అండ్ ఇది కూడా నేను అప్పుడప్పుడు అప్లై చేసుకొని పడుకుంటాను నైట్ టైమ్. రెగ్యులర్గా అదే ఐఎన్ ప్రోడక్ట్ అంటే మనకు కూడా బడ్జెట్ సరిపోవాలి కదా. అండ్ ఇది కూడా ఎంత బాగుంటుంది, బట్టరీ లైక్ టెక్స్చర్ ఉంటుంది గైస్. ఇట్లా నీట్గా మంచిగా అప్లై చేసుకొని పడుకుంటే ఇది కూడా కొంచెం హైడ్రేషన్ మంచిగా ఉంటుంది. అండ్ నాకు మెయిన్గా ఇందులో నచ్చేది అయితే బట్టరీ లైక్ టెక్స్చర్. అండ్ ఇది కూడా నెక్స్ట్ డే మార్నింగ్కి ఫేస్ కొంచెం బ్రైట్ అవుతుంది. ఎవరికైతే ట్యాన్ ఉంటుందో వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తున్నా. సో ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళకైతే హైలీ రికమెండెడ్. ఎక్కువగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే మస్ట్ గో టు ప్రోడక్ట్ అనమాట. మీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ కానీ మంచిగా డ్యూయీ స్కిన్, గ్లాసీ స్కిన్ కావడానికి హెల్ప్ అవుతుంది ఈ క్లినిక్ మాయిశ్చరైజర్. అండ్ ఈ ప్రోడక్ట్ అంటే ఈ మాయిశ్చరైజర్ చాలా చాలా ట్రెండ్ అయిపోయింది కదా, 345 డాక్టర్ అలిథియా ఏదో ఇది ప్రొనౌన్సేషన్. ఇది కూడా చాలా ట్రెండ్ అయింది, ట్రై చేద్దామని తీసుకున్నా నేను. మేబీ బెటర్ దెన్ దిస్ ఉంటుందేమో, క్లినిక్ కన్నా బెటర్ ఉంటుందేమో అని ట్రై చేద్దాం అనుకున్నా. ఇదేమో ఇలా ఉంటుంది టెక్స్చర్. ఏమో గైస్, నాకైతే క్లినికే నచ్చింది. మేబీ ప్రోడక్ట్ ఎక్స్పెన్సివ్, ప్రోడక్ట్ ప్రైస్ నేను చూడను. ప్రోడక్ట్ ప్రైస్ పక్కన పెడితే మాత్రం దీనికన్నా ఎక్కువ నాకు నాదే నచ్చింది. క్లినిక్ చాలా చాలా ఫేవరెట్. ఇది కూడా ఓకే, వర్త్ ఇట్టే, అంటే తీసుకున్నందుకు యూస్ చేస్తున్నాను అంతే. బట్ ఐ విల్ గో బ్యాక్ టు క్లినికే. కాకపోతే ఎవరైనా యూస్ చేయాలనుకుంటే నాకు పెద్దగా రిజల్ట్ అర్థం కాలే. మేబీ ఇది నేను ఎన్నో ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నా, 2 years, 2.5 years నుంచి ఇది యూస్ చేస్తున్నా కాబట్టి ఐ గాట్ టు నో ద రిజల్ట్. ఇది నేను యూస్ చేసి అంటే చాలా రేర్గా యూస్ చేశాను, రెగ్యులర్గా కాకుండా అట్లా అప్పుడో ఇప్పుడో యూస్ చేశాను.
చాలా మ్యాజికల్ రిజల్ట్స్ వస్తాయేమో అని. అంత రిజల్ట్ రాలేదు, బట్ ఓకే, యూస్ చేయొచ్చు. అండ్ నా మేకప్ వీడియోలో మీకు ఆల్రెడీ చూపించాను. మేకప్ వేసుకునేటప్పుడు అయితే నేను వేరే మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. ఇది ఎక్కువగా యూస్ చేస్తాను మేకప్ వేసుకునే ముందు. సో స్కిన్ కేర్, ఎక్కువగా స్కిన్ కేర్ నైట్ టైంకి అయితే వేరే మాయిశ్చరైజర్ ఇందాక చూపించాను కదా క్లినిక్ది అది. సో మేకప్కి అయితే ఈ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ఫేవరెట్ స్టెప్. సో సిరం తర్వాత ఏదైనా ఫేవరెట్ స్టెప్ ఉందంటే అది సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ చాలా మంది ఈ మధ్య అందరు రియలైజ్ అయ్యి రెగ్యులర్ గా సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నారు, మెన్ కానీ విమెన్ కానీ. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇంట్లో ఉన్నా సరే, అంటే బయటకు వెళ్ళినప్పుడే సన్ స్క్రీన్ యూస్ చేయాలని లేదు, ఇంట్లో ఉన్నా సరే మన లైట్ రేడియేషన్స్, ఇవన్నీ రేడియేషన్స్ వల్ల కూడా మన స్కిన్ ట్యాన్ అయిపోవడం కానీ పిగ్మెంటేషన్ రావడం కానీ ఉంటుంది. కాబట్టి అలా రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఈ సన్ స్క్రీన్ అనమాట. సో డెఫినెట్ గా ఎవ్రీడే సన్ స్క్రీన్ యూస్ చేయండి. మీకు ఒకవేళ కొంచెం పిగ్మెంటేషన్ మీ స్కిన్ లో స్టార్ట్ అవుతుంది అనిపించిన, డార్క్ స్పాట్స్ వస్తున్నాయి, ట్యాన్డ్ స్కిన్ అయినా సరే, 6 months గైస్, ఈ రోజు నుంచి నెక్స్ట్ 6 months వరకు కూడా ఒక సన్ స్క్రీన్ ని స్టిక్ గా యూస్ చేయండి. ఏదైనా మీకు నచ్చింది ఉంటే, లేకపోతే ఇప్పుడు నేను చూపించేది కానీ కరెక్ట్ 6 months యూస్ చేసి చూడండి, డెఫినెట్ గా రిజల్ట్ ఉంటుంది. అంటే ఇంట్లోనే ఉన్నాం కదా, ఏం స్కిన్ కేర్ వాడతాంలే అని స్కిప్ చేయడం చాలా మంది ఉంటుంది. అండ్ బయటకు వెళ్ళినప్పుడు అరే తొందరలో వచ్చేసాను, మర్చిపోయాను, అయిపోయింది, స్కిన్ ఫా అవుతుంది అనమాట. సో అందుకే చెప్తున్నా, మెయిన్గా ఈ సమ్మర్ చూస్తున్నారా, 41, 40 మైండ్ పోతుంది అయ్యా ఈ సమ్మర్కి. బయటకు వెళ్ళాలంటేనే భయం అవుతుంది గైస్. ఆ ఎండకి బయటకు వెళ్తే మాడిపోయిన బొగ్గులా అయిపోతాం అనమాట, సన్ స్క్రీన్ పెట్టుకోకుండా వెళ్తే మాత్రం. అండ్ హ్యాండ్స్కి కూడా ఇది కెమిస్ట్రేట్ ప్లేది నేను ఇక్కడ పెడతాను, నా దగ్గర ఇప్పుడు లేదు ఎందుకంటే సాయి తీసుకున్నాడు, బాగా నచ్చిందంట. 60+ అని ఉంటుంది అది. SPF 50 కాకుండా 60+, SPF 60+ అని ఉంటుంది. నేను నైకా నుంచి తీసుకున్నాను, అది నాకు పిఆర్లో వచ్చింది. బట్ టూ గుడ్ ప్రోడక్ట్ గైస్. ఎవరికైనా చాలా ఈ ఎండకి బయట తిరిగి తిరిగి హ్యాండ్స్ అంతా ట్యాన్ అయిపోతున్నాయి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్స్ జస్ట్ ఏ స్ప్రే అనమాట. అండ్ సాయికి యాక్చువల్గా సన్లైట్ డైరెక్ట్ ఇట్లా చేతులకి కొంచెం ర్యాషెస్ వస్తాయి అనమాట, అది చాలా తగ్గిందంట. ఈజ్ థ్యాంకింగ్ మీ అనమాట. యూనో అప్పుడప్పుడు అలా మంచి ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తుంటే అది చాలా బాగుందంటాడు. అండ్ ఇక్కడ కొంచెం డైరెక్ట్ సన్లైట్ ఇట్లా పడుతుంది, వాళ్ళు బయట ఎక్కువ తిరుగుతారు కదా, ఇక్కడ పడ్డప్పుడు ఇట్లా కొంచెం ర్యాషెస్ వస్తుండే అంట. ఇది వాడు ఒకసారి, సన్కి ప్రొటెక్ట్ చేస్తుంది అని ఇచ్చాను, ఎందుకంటే 60+, SPF 60 కాబట్టి అది కొంచెం బాగుంటుందని ఇచ్చాను. చాలా బాగా యూజ్ అవుతుందంటే మళ్ళీ నేను ఇదే తీసుకుంటా అని చెప్తున్నాడు. ఒకవేళ మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ హ్యాండ్స్కి బాగా ట్యాన్ ఉంటే మాత్రం అది యూస్ చేయండి. అండ్ ఫేస్కి మాత్రం నేను ప్రజెంట్ ఇవి నేను సజెస్ట్ చేసేవి సన్ స్క్రీన్స్. అండ్ ఇదైతే మీ అందరికీ తెలుసు, ఇది సూపర్ ట్రెండ్ అయింది అనిరుద్ధ్ యూజ్ చేశాక, డీకన్స్ట్రక్ట్. ఇది మెన్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇది SPF PA+++. అంటే ఇది నేను రేర్గా యూజ్ చేసా గైస్, అంటే ఎలా ఉంటుంది చూద్దామని ట్రై చేద్దాం అనేసి తీసుకున్నాను. ఎక్కువగా కంటిన్యూగా ఏం యూజ్ చేయలేదు. కంటిన్యూగా యూజ్ చేసేది మాత్రం కాటన్ కి కూడా యూజ్ చేస్తా, కంటిన్యూగా ఎక్కువగా యూజ్ చేస్తా. ఇది జస్ట్ అసలు స్కిన్ పైన పెట్టుకున్న ఫీలింగే ఉండదు డాటన్ కి, ఇది చాలా ఇట్లా వాటరీ టెక్స్చర్ ఉంటుంది, అందుకే యూజ్ చేస్తా యాక్చువల్గా. సీరియస్, ఎంత ఈజీగా స్కిన్ లోకి మెల్ట్ అయిపోతుందో, ఐ జస్ట్ లవ్ ఇట్ గైస్. ఎంత ఈజీగా మెల్ట్ అయిపోయింది చూసారా, సెకండ్స్లో. కొన్ని సన్ స్క్రీన్స్ ఉంటాయి ఎంత 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 ఇట్లా రబ్ చేసినా వైట్ కాస్ట్ అనేది అట్లనే ఉంటుంది, బట్ ఇది ఎంత ఈజీగా స్కిన్లోకి మెల్ట్ అయిపోయిందో. ఫేవరెట్ కరెంట్ యూజ్ చేసేది అండ్ చాలా ఇన్స్టాగ్రామ్ వైరల్ ట్రెండింగ్ ప్రోడక్ట్ ఇది, బ్యూటీ ఆఫ్ జోసన్. ఎంత బాగుంటుందో. రెగ్యులర్గా ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేసేది అయితే సన్ స్క్రీన్ ఇది. అండ్ చాలామంది సన్ స్క్రీన్ అసలు ఎట్లా అప్లై చేసుకోవాలి, 3 fingers ఇట్లా అప్లై చేసుకోవాలా, మొత్తం ఫేస్ అప్లై చేసుకోవాలా, మొత్తం ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మన ఫేస్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కవర్ చేసుకుంటే చాలు. ఏదో 3 fingers పెట్టి మొత్తం స్కిన్ అంతా ఆయిలీ అయిపోవాలి అని కాదు. అంటే నేను యూజ్ చేసింది చెప్తున్నాను మీకు. ఇంత ప్రోడక్ట్ యూజ్ చేస్తే స్కిన్ అంతా అంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే ఎక్కువ పెట్టుకుంటే ఆబ్వియస్గా ఆయిలీ అయిపోతుంది. ఎంత అని మన స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది చెప్పండి. అండ్ నేను యూజ్ చేసేది ఏంటంటే, కొంచెం తీసుకొని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఈజీగా స్ప్రెడ్ చేసుకుంటాను అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది గైస్, వెరీ లైట్ వెయిట్, నాన్ స్టిక్కీ, ఎంత ఈజీగా స్కిన్ పైన అబ్జర్వ్ అయిపోతుందో అసలు. అండ్ స్కిన్కి ఒక మంచి బ్రైట్నెస్ కూడా వస్తుంది. నాకు ఇది కూడా చాలా నచ్చింది, బ్యూటీ అండ్ జోసన్.
లైక్ మన స్కిన్ కేర్లో ఏది యూస్ చేసినా యూస్ చేయకపోయినా మీరు నార్మల్గా రెగ్యులర్గా కాలేజ్ గోయింగ్ గర్ల్ కానీ లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఈ స్కిన్ కేర్ స్టెప్స్ అన్ని వాళ్ళేంరా బాబు అని అనుకునే వాళ్ళు ఒకటే స్కిన్ కేర్ మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేసేది ఏదైనా ఉంది అంటే సన్ స్క్రీన్ గైస్. మీరు సిరమ్ అప్లై చేసుకునే అవసరం లేదు, మాయిశ్చరైజర్ అప్లై చేసుకునే అవసరం లేదు, ఫేస్ వాష్ కూడా పక్కన పెట్టేస్తే సన్ స్క్రీన్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. నేను ఈ ఫీల్డ్ లో ఉండి రెగ్యులర్ గా మేకప్ వేసుకోవాలి కాబట్టి స్కిన్ ని కాపాడుకోవాలి కాబట్టి నేను ఇన్ని స్టెప్స్ వాడుతున్నాను. బట్ ఎవరికైతే అంత స్కిన్ కేర్ వాడని అవసరం లేదు, మేకప్ రెగ్యులర్ గా వేసుకోవట్లేదు అనుకునే వాళ్ళకి, స్కిన్ హెల్దీగా ఉంటే చాలు, ట్యాన్ అవ్వకపోతే చాలు అనుకునే వాళ్ళకైతే సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. రెగ్యులర్ గా సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి, ట్యాన్ పోయి స్కిన్ మంచిగా ఈవెన్ టోన్ లో అవుతుంది అనమాట. అండ్ ఇదైతే నాకు చాలా హెల్ప్ అయింది. నెక్స్ట్ ఇంకా మూవింగ్ ఆన్ టు లిప్ బామ్ గురించి చెప్తున్నాను. అండ్ ఇవి 2 యూస్ చేస్తున్నా ప్రజెంట్ అయితే. అండ్ ఇది ఇండి వైల్డ్ చాయ్ అనుకుంటా, మసాలా చాయ్. ఇది కూడా చాలా బాగుంటది. ఇది కొంచెం ఇట్లా మంచిగా హైడ్రేటింగ్ గా ఉంటుంది. నేను మేకప్ వీడియోలో కూడా చూపించాను కదా ఇది యూస్ చేస్తున్నాను. కాకపోతే నేను జెన్యున్ గా చెప్తున్నా గైస్, బికాస్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ లైక్ ప్రమోషన్ కాదు కాబట్టి. ఇది యూస్ చేశాక నాకు మెయిన్ గా లాస్ట్ 1 మంత్ బిఫోర్ మంత్ కూడా బాగుండే అంటిల్ ఇది యూస్ చేసేంత వరకు. ఇది కంప్లీట్ గా ఇది స్టిక్ అయిపోయి ఉండే. నేను కాకపోతే కొంచెం డ్రై లిప్స్ గైస్, నాది ఎంత డ్రై లిప్స్ అంటే ఓ మై గాడ్, నేను చెప్పా కదా నా స్కిన్ కోసం ఎంత తంటాలు పడ్డానో నేను. అంత డ్రై స్కిన్ గైస్, నాకు ఎంత డ్రై స్కిన్ అంటే ఎవరైనా మేకప్ వేస్తే అరే నీకు స్వెట్ ఎందుకు వస్తలేదు, స్వెట్ రాక మొత్తం మేకప్ ప్యాచీ అయిపోతుంది, వచ్చేస్తుంది మేకప్. స్వెట్ రాకపోతే ఏంటంటే ఆ డ్యూయి ఫినిషింగ్ ఉండదు, మొత్తం ఆ ప్యాచ్ వచ్చేస్తుంది అనమాట. స్వెట్ వస్తే ఏంటంటే మంచిగా మెల్ట్ అయిపోయి ఆ డ్యూయి లాగా ఉంటది. అంటే మరీ స్వెట్ కాదు, అట్లీస్ట్ హైడ్రేషన్ లేక అట్లా అనిపిస్తుంది అనమాట. సో అట్లా నేను స్కిన్ ని మంచి స్కిన్ అవ్వడానికి చాలా ఈ ప్రోడక్ట్స్ అన్ని ట్రై చేసి అలా చేసుకున్నా. నా లిప్స్ కోసం ఇప్పుడు నేను కష్టపడుతున్నాను అనమాట. ఎందుకంటే నాది సూపర్ డ్రై లిప్స్, ఎట్లా అంటే క్రాక్స్ వచ్చి అందులోంచి బ్లడ్ వచ్చే రకాలన్నమాట. అంటే అంత ఎఫెక్టెడ్ లిప్స్, చాలా సెన్సిటివ్ లిప్స్, చాలా సెన్సిటివ్ ఉంటాయి నా లిప్స్. ఇంకా అందులోంచి క్రాక్ వచ్చి ఇట్లా బ్లడ్ వచ్చి అండ్ ఊరికి అట్లా పొట్టు వచ్చేస్తూనే ఉంటాయి. డ్రై లిప్స్ కాబట్టి ఆ స్కిన్ అంతా ఫస్ట్ లేయర్ అంతా వచ్చేస్తూ ఉంటది. సో అదంతా పెద్ద హెడేక్ అనమాట. ఆ బాధ ఎవరికి అర్థమవుతుంది అంటే ఓన్లీ డ్రై లిప్స్ ఉన్న వాళ్ళకి. ఎట్లా అంటే ఒక లేయర్ అంతా ఇట్లా మొత్తం స్కిన్ అంతా వచ్చేయడము. ఎంత లిప్ బామ్ పెట్టుకున్నా సరే ఇది మాత్రం అంటే యూజ్ బాగానే అయ్యింది. కాకపోతే ఇది పెట్టుకోగానే కొంచెం సేపు బాగానే ఉంటుంది, ఒక 1-2 అవర్స్ హైడ్రేటింగ్ గా అనిపిస్తుంది. దాని తర్వాత ఒక లేయర్ అంతా ఇట్లా పీల్ అయిపోతూ ఉంటది. అట్లా పీల్ అయిపోతుంటే ఆబ్వియస్ గా అంత నచ్చదు కదా. బట్ దట్స్ ఓకే, ఇది యూజ్ చేయొచ్చు, బాగుంది. దానికన్నా ది బెస్ట్ అంటే ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేసేది ఇది లెనేజ్ది. చాలా క్రేజీ ఉంది గైస్. అంటే ఇది ఇట్లా అవుతుంది అని చెప్తే నాకు చాలా మంది అంటే ఇన్స్టాగ్రామ్లో అవి ఇవి చూస్తూ ఉంటా కదా, యూస్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ అని అంటూ ఉంటారు కదా. సో దీని ప్లేస్లో నాకు ఇది చాలా నచ్చింది. అంటే లెనేజ్ది ఇది కొంచెం ఎక్కువసేపు హైడ్రేషన్ ఉంటుంది. అంటే స్కిన్ ఇప్పుడు వరకు ఇది యూజ్ చేసినప్పటి నుంచి అయితే పీల్ చేయట్లేదు నేను ఎక్కువగా. మేబీ దీనికన్నా ఇంకా బెస్ట్ ప్రోడక్ట్ వస్తే కూడా నేను రిఫర్ చేస్తాను. అండ్ దీని ప్లేస్లో అయితే ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నా. అండ్ ఇది కూడా యూజ్ చేస్తాను, ఇది కూడా బాగుంది, మరీ అంత బ్యాడ్ అన్నను. ఒకవేళ సూపర్ డ్రై లిప్స్ ఉన్న వాళ్ళకైతే ఇది యూజ్ చేయండి, నార్మల్ లిప్స్ ఉంటాయి అన్న వాళ్ళకైతే ఇది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే బడ్జెట్ కూడా, ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అండ్ ఇదైతే ఇట్లా నాలాగా సూపర్ డ్రై లిప్స్ ఉన్న వాళ్ళైతే ఇది సజెస్ట్ చేస్తున్నా లెనేజ్ ది. అండ్ ఇందులో చాలా అదేంటి వేరియంట్స్ కూడా ఉన్నాయి, బాగుంటది, ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఇది రీసెంట్ గా తీసుకున్నా, నాకు చాలా నచ్చింది. అండ్ మేకప్ కన్నా బిఫోర్, మేకప్ వేసుకుంటాను ఇప్పుడు కొంచెం సేపట్లో, నాకు షూట్ ఉంది, బయటకు వెళ్ళేది ఉంది అనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తే. అండ్ నైట్ టైం కూడా ఇది యూజ్ చేస్తున్నా. ఇది ఏంటంటే డాటన్ కి, ఇది వాటర్ మిలన్ డాటన్ కి నుంచి వాటర్ మిలన్ కూలింగ్ అండర్ ఐ ప్యాక్ అనమాట. ఇది నియాసినమైడ్, సూపర్ హైడ్రేషన్ ఉంటది. అండ్ మెయిన్ గా మేకప్ వేస్తున్నాము అనుకున్నప్పుడు ఎక్కువగా ఇక్కడ క్రాక్స్ వస్తాయి కదా మనకి, ఆ అండర్ ఐస్ కింద కొంచెం ఇట్లా స్కిన్ ఇట్లా లైట్ వెయిట్ ఉంటది కాబట్టి ఇది జస్ట్ ఇలా తీసుకొని ఇలా పెట్టేసుకోవడమే అనమాట. ఫేస్ వాష్ చేసుకొని సిరం పెట్టుకొని ఉంటాం కదా, దాని తర్వాత నేను ఇది కొద్దిసేపు అలా పెట్టుకొని ఉంటాను అనమాట. అదే మెల్ట్ అయిపోయి ఉంటది. ఎవరికైనా అండర్ ఐ ప్యాక్స్ కావాలనుకుంటే డాటన్ కి నుంచి బాగుంది, ఇది యూజ్ చేస్తున్నాను నేను. సో ఇది హార్డ్లీ 3 times యూజ్ చేశాను, నచ్చింది, అందుకే చూపిస్తున్నా, యూస్ఫుల్ అవుతుందని. మెయిన్ గా బ్రైడ్స్ కోసం చెప్తున్నాను. అండ్ ఒకవేళ బ్రైడ్స్ కి మాత్రం టిప్స్ చెప్తా అని చెప్పాను కదా. సో ఫస్ట్ టిప్ అయితే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఏంటంటే మీరు మీ వెడ్డింగ్ ఒక 2 months లో ఉంది, 3 months లో ఉంది అనుకునే వాళ్ళు మీ స్కిన్ కి మాత్రం స్పెషల్లీ డ్రింకింగ్ వాటర్ యూజ్ చేయండి. ఫేస్ వాష్ చేసుకున్న ప్రతిసారి ఓన్లీ డ్రింకింగ్ వాటర్, ఇవి మన వాటర్ ఫిల్టర్ ఉంటాయి
ఉంటాయి కదా, అవి యూస్ చేయండి. అండ్ కంపల్సరీ నేను చెప్పిన స్కిన్ కేర్ అంతా యూస్ చేయండి. అండ్ స్కిన్ కేర్ లో వైటమిన్ సి అండ్ నియాసినమైడ్, మంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ ఉంటే చాలు. అండ్ సన్ స్క్రీన్ డెఫినెట్ గా. అదే కాకుండా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే ప్యాక్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక ప్యాక్. నాకు ఈ ప్యాక్ నచ్చింది గైస్. అంటే ఎవరైనా ఎక్కువగా ట్యాన్ అయిపోయింది అనుకుంటారు కదా, స్కిన్ కి చాలా ట్యాన్ ఉంది, ట్యాన్ రిమూవల్ అనుకుంటారు. అండ్ స్కిన్ మంచిగా స్మూత్ అవ్వడానికి ఇది నేను చాలాసార్లు యూజ్ చేశాను. గైస్, ప్రూఫ్. ఎందుకంటే అయిపోయింది చూసారా, సగం అయిపోయింది, సగం ఉంది. ఇది ఫాక్స్టైల్ నుంచి స్కిన్ రేడియన్స్ మాస్క్. చాలా బాగుంటది. ఇది ఏదో పర్పుల్ ఇట్లా మంచిగా ఎస్థెటిక్ ఫొటోస్ కూడా దిగొచ్చి ఇది పెట్టుకొని షాపింగ్ కి తిరిగి ట్యాన్ అయిపోతున్నాం అనిపించినప్పుడు ఇట్లా ఫేస్ ప్యాక్ హెల్ప్స్ అవుట్ అనమాట మన ట్యాన్ని రెడ్యూస్ అవ్వడానికి. సో ఇది నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని ఫేస్కి మొత్తం ఇది అప్లై చేసుకొని కొద్దిసేపు అలా డ్రై అయిపోయేదాకా ఉండాలన్నమాట. వీక్లీ 2 to 3 times యూస్ చేయాలంటే ఫర్ బెస్ట్ రిజల్ట్. బట్ నేను మంత్లీ వన్స్ అలా యూస్ చేస్తాను టైం ఉన్నప్పుడల్లా. 10 to 15 minutes ఉంచుకొని మనం ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బయోడెన్స్ వాళ్ళది డీప్ మాస్క్, ఓవర్ నైట్ మాస్క్ అంటారు కదా, సో అది ఫేషియల్ షీట్ మాస్క్. ఇది నేను ఒక్కసారి ట్రై చేశాను, నాకైతే చాలా మంచిగా అనిపించింది రిజల్ట్. ఇది నేను మళ్ళీ ట్రై చేద్దామని పెట్టాను అనమాట. ఈసారి ట్రై చేసినప్పుడు వీడియో తీసుకోవాలి అని చూస్తున్నాను. సో ఇది ఓవర్ నైట్ మాస్క్. మొత్తం నైట్ అంతా పెట్టుకొని అలా పడుకోవాలి. ఆబ్వియస్ గా నిద్ర పట్టదు. సో ఇది మొత్తం ఇట్లా స్కిన్ హైడ్రేషన్ కి, గ్లాసీ స్కిన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో, అంటే ఇప్పుడైతే నేను ఓన్లీ స్కిన్ కేర్ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో స్కిన్ కి ఫేస్ మాస్క్ కానీ ఏదైనా బాగా యూస్ఫుల్ అయ్యేది ఉంది అంటే అది మీకు చెప్తా, డెఫినెట్ గా షేర్ చేసుకుంటా. బట్ ఇప్పుడైతే ఇది ఒకటి నేను సజెస్ట్ చేయగలుగుతున్నాను. అండ్ నెక్స్ట్ అంటే ఉప్టన్ పౌడర్ కూడా యూస్ చేస్తాను. నేను షార్ట్స్ లో కూడా చూపిస్తాను కదా, అది కూడా ఇంటెన్స్ ఇట్లా మంచిగా బ్రైట్ అవుతుంది స్కిన్. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్, బికాస్ నేను చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వరకు నేను షేర్ చేసుకున్నంతా నేను నా స్కిన్ కి ఏదైతే వర్కౌట్ అయిందో అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కూడా స్కిన్ డెఫినెట్ గా గ్లోయింగ్ గా కావాలి, స్కిన్ అంతో ఎంతో బాగుండాలి, స్మూత్ ఉండాలి, ఈవెన్ టోన్ గా ఉండాలి, స్కిన్ రేడియంట్ లుక్ ఉండాలి అనుకుంటే స్కిన్ కేర్ స్టెప్స్ అన్ని వాడండి. అండ్ డోంట్ గివ్ అప్. ఏదో 1 week 2 weeks చేసి వదిలేయకండి. కన్సిస్టెంట్ గా చేస్తే డెఫినెట్ గా రిజల్ట్ ఉంటది. అంతే నేను చెప్పగలుగుతా. అండ్ ఇవి నా జెన్యూన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనమాట, నేను ఇప్పుడు నేను చూపించినవి అన్ని. అండ్ మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. అండ్ ఇంకో థింగ్ ఉందన్నమాట. సో నేను లాస్ట్ వీడియోలో మమ్మీ వాళ్ళ యానివర్సరీ వీడియోలో గివ్ అవే అనౌన్స్ చేశాను. చాలా మంది కామెంట్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. టాప్ 10 కామెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాను, నచ్చినవన్నీ. అంటే ఒకటేసారి కాకుండా నాకు ఎప్పటి నుంచో కామెంట్స్ చేసేవాళ్ళు, నా వీడియోకి కామెంట్స్ చేసేవాళ్ళు, అలా చూస్ చేసుకున్నాను అనమాట. ఇవి టాప్ 10 చిట్స్. అందులో నుంచి వీళ్ళ నుంచి నేను 2 members ని సెలెక్ట్ చేసుకుంటా ఇప్పుడు మీ ముందే. లెట్స్ సీ ఎవరు విన్నర్స్. ఓకే కలుద్దాం కొంచెం. ఓకే అండ్ యా, వర్షు తెలుగు వ్లాగ్స్ ఫస్ట్ చిట్. వర్షు తెలుగు వ్లాగ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్. సో మీరే గివ్ అవే విన్నర్. అండ్ ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి పెడతాను, దానికి మీరు ఒకసారి ఎస్ గివ్ అవే విన్నర్ అని సబ్జెక్ట్ పెట్టి పంపించండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎవరో చూద్దాం. ఓ మై గాడ్, సుశీల చుమి అండ్ 1736 వాళ్ళ ఐడి. సుశీల చుమి 1736, కంగ్రాచులేషన్స్. అండ్ ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి గివ్ అవే విన్నర్స్ అని. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఫ్రమ్ దేర్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ. ఇలానే అట్లీస్ట్ వీక్లీ 1 వీడియోకైనా గివ్ అవే అనౌన్స్ చేస్తూ ఉంటాను. నా నుంచి స్పెషల్లీ నాకు నచ్చిన శారీ కానీ, డ్రెస్ కానీ, అండ్ నేను యూస్ చేసినవి కాకుండా న్యూవి మాత్రమే మీకు సెండ్ చేస్తాను. దట్ ఈస్ లైక్ టోకెన్ ఆఫ్ లవ్ నా నుంచి మీకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతలా లవ్ చేస్తున్నందుకు, లవ్ చూపిస్తున్నందుకు. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. ఈ వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో నా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అనమాట. సో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది, ఈజీగా ఉంటుంది చూడడము. నేను పెట్టిన వీడియో అది 1 week కి లేకపోతే 2 weeks కి రీచ్ వస్తుంది గైస్, అందుకే చెప్తున్నా క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.